హాయ్ ఫ్రెండ్స్, శక్తిమాన్ లాగా శక్తివంతమైన గ్యాడ్జెట్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇవి చూడడానికి చిన్న చిన్న గ్యాడ్జెట్సే కానీ వీటి యూజెస్ అయితే చాలా పెద్దగా ఉండబోతున్నాయి. ఇక మొదలు పెడదాం ఈ వీడియోని. అంతకన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ లో చూపించే ఈ గ్లాసెస్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి, దాన్నైతే మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇక మొదలు పెడదాం మన ఈ మొదటి గ్యాడ్జెట్ తో. జోటో రోబోటిక్ డ్రాయింగ్. ఇప్పుడు నేను చూపించబోయే ఈ గ్యాడ్జెట్ మీ చిన్నప్పటి మెమోరీస్ ని గుర్తు చేస్తుంది. స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే, టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్ళగానే అక్కడ ఉన్న మార్కర్ తీసుకొని ఆ బోర్డు మీద మనం రకరకాల డిజైన్స్ వేయడం మొదలు పెడతాం. మన అందరిలో ఉండే ఈ క్రియేటివిటీ ఏ లెవెల్లో ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ క్రియేటివిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకున్నట్లు అయితే ఈ వైట్ బోర్డ్ గ్యాడ్జెట్ చాలా బాగా నచ్చుతుంది. ఈ గ్యాడ్జెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది ఒక రోబోటిక్ వైట్ బోర్డ్ స్క్రీన్. దీని కింది వైపుకు ఒక రోబోటిక్ ప్రింటర్ అయితే ఉంటుంది. ఇది కంట్రోల్ అవుతుంది మీ మొబైల్ ఫోన్ ద్వారా. మీరు ఏదైతే డిజైన్ ని ఈ బోర్డు పై వేయాలి అనుకుంటున్నారో అవన్నీ మీ ఫోన్ ద్వారా సెలెక్ట్ చేసి, అది ఒకవేళ చిన్న మెసేజ్ అయినా ఏదైనా డిజైన్ అయినా, ఇవన్నీ డిజైన్లు ఆటోమేటిక్ గా ఈ బోర్డు పై రాసేస్తుంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ వస్తువులని కమర్షియల్ ప్లేస్లలో యూస్ చేసుకోవచ్చు, ఒకవేళ రెస్టారెంట్ లో అయినా. ఎందుకంటే రెస్టారెంట్ లో అయితే డైలీ బేసిస్ లో ప్రైజెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి కనుక ఆ బోర్డు మీద వాళ్ళు కొద్దిగా అప్డేట్ చేయవలసి ఉంటుంది. అంటే ఈ రోబోటిక్ ప్రింటెడ్ మీ ప్రిసైజ్ ని అప్డేట్ చేస్తుంది. ఇంతే కాదు, చిన్న చిన్న పనులకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఈ గ్యాడ్జెట్. జుగ్గో ఐప్యాడ్ కేస్. ఐప్యాడ్ యూజర్స్, మీరు అనుకుంటున్నారా మీ ఐప్యాడ్ సేఫ్ గా ఉండాలి అని? ఒకవేళ మీ ఐప్యాడ్ ఎక్కడైనా కింద పడి మీ డిస్ప్లే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండి యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఆ ఐప్యాడ్ ని ఒక ల్యాప్టాప్ లాగా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు, అలాంటప్పుడు ఈ ఐప్యాడ్ కేస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎలాంటి ఐప్యాడ్ స్టాండ్ అంటే, ఇది చూడడానికి ఫేస్ కవర్ లాగా అనిపిస్తుంది. మీ ఐప్యాడ్ సేఫ్టీ కోసం ఒకవేళ ఐప్యాడ్ ని ల్యాప్టాప్ లాగా యూజ్ చేయాలి అనుకున్నట్లయితే, అది కూడా సేఫ్ గా అనుకున్నట్లయితే, అలాంటప్పుడు దీని ఎక్స్పాండ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే 7 డిఫరెంట్ యాంగిల్స్ లలో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఇందులో ఒక పెన్సిల్ మౌంట్ కూడా ఉంటుంది. అక్కడ మీ ఐప్యాడ్ పెన్సిల్ ని సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుకోవచ్చు. ఇక రిలాక్స్, మీరు 2 వస్తువులను యూజ్ చేసుకోవచ్చు. మీకు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఫేస్ కవర్ మ్యాగ్నెటిక్ ఫీచర్స్ తో పాటు వస్తుంది. దీనిని కావాలంటే మీరు ఎలాంటి మ్యాగ్నెటిక్ సర్ఫేస్ కైనా చాలా ఈజీగా అటాచ్ చేయవచ్చు. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓలైట్ వోల్ట్రాన్. చిన్నప్పుడు మన అందరికి గుర్తు ఉండే ఉంటుంది కదా, అప్పట్లో కరెంటు ఎన్ని గంటలు ఉంటుంది. నైట్ టైం కరెంటు పోతే అప్పుడు మనం ఒక చిన్న ల్యాంప్ అయితే యూజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు నేను అలాంటిదే ఒక ల్యాంప్ చూపించబోతున్నాను. కానీ ఇది నార్మల్ ల్యాంప్ కాదు, చాలా సూపర్ అండ్ హైటెక్ ల్యాంప్. దీనికి కూడా పాతకాలం ల్యాంప్ లాంటి హ్యాంగింగ్ లాంటిదే, కానీ ఇది డిజిటల్. ఇందులో ఎన్నో అమేజింగ్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. దీంతో మీరు బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఇందులో వార్మ్ లైట్ అండ్ కూల్ లైట్ ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉన్నాయి. ఇందులో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంట్లో లైట్ రానట్లు అయితే దీన్ని సింగిల్ ఛార్జ్ చేసి 3 days వరకు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా మొబైల్ ఫోన్ చార్జర్స్ తోని కూడా ఛార్జ్ అవుతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికే కాదు, యూజ్ చేయడంలో కూడా. ఫ్లూయెంట్ టాల్క్ T1. మనందరికీ ట్రావెలింగ్ సమయంలో ఒకటే ప్రాబ్లం వస్తుంది. అది ఒకవేళ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన అందరికీ ఎదురయ్యే పెద్ద ప్రాబ్లం ఏంటిది అంటే లాంగ్వేజ్. ఎందుకంటే ప్రపంచంలో చాలా రకాల లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, మనకు అంత ఈజీగా అర్థం కావు. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కోసం స్పెషల్ గా తయారు చేశారు ఈ విధమైన గ్యాడ్జెట్ ని. ఇది ఎలాంటి ట్రాన్స్లేటర్ అంటే, దీని వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందులో 40+ కంటే ఎక్కువ లాంగ్వేజెస్ అయితే ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది డిఫరెంట్ ఎసెట్స్ లో డెలివరీ చేస్తుంది. వీటి కారణంగా ముందల ఉన్న వాళ్ళకు అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీ ముంగల ఉన్న వ్యక్తి లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేసుకొని వినాలి అనుకున్నట్లయితే, ఇక దాంట్లో మీకు క్రిస్టల్ క్లియర్ వాయిస్ అయితే వినబడుతుంది. ఇందులో ఇది ఇలా తెలియని లాంగ్వేజ్ నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి సేవ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా బయటి కంట్రీస్ కి తిరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఈజీగా యూజ్ అవుతుంది ఈ గ్యాడ్జెట్, మీ అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి. AWE కీస్ పీరియాడిక్ టేబుల్ కీ క్యాప్స్. చిన్నప్పుడు మీకు కెమిస్ట్రీ పీరియడ్ లో టేబుల్స్ వాటి సూత్రాలు అయితే గుర్తు ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ మీకు కెమిస్ట్రీ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉన్నట్లు అయితే అలాంటప్పుడు యూజ్ చేయవచ్చు ఈ విధమైన కీ క్యాప్స్ ని. కంప్యూటర్ తో యూజ్ అయ్యే ఎలాంటి కీ క్యాప్స్ అంటే, వీటిని మీరు యూజ్ వాడుతున్న కీబోర్డ్ తో యూజ్ చేసుకోవచ్చు. ఇవి 16 మెటల్స్. ఎలాంటివి అంటే 16 రేర్ మెటల్స్ యూజ్ చేసి తయారు చేశారు. ఇందులో ఇన్గ్రేవింగ్ ఈ కీస్ పై ఉంటుంది. ఇవి ఎలాంటివి అంటే జింక్, కాపర్,
కాపర్, అల్యూమినియం ఇలాంటివి ఇంకా ఎన్నో మెటీరియల్స్ తో తయారు చేశారు ఇవి. ఈ కీబోర్డ్ లో కీస్ ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే దీని ఈ కీస్ లోనే పెట్టాలి అని సెపరేట్ గా దాని మీద రాసి ఏమీ ఉండదు. మీరు ఎలా కావలిసి అలా నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ కావాలంటే దీన్ని మీరు మీ కీబోర్డ్ లో నావిగేషన్ కీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. రోల్ వాక్ ఎలక్ట్రిక్ స్కేటర్. చిన్నప్పుడు స్కేటింగ్ చేయాలి అనే మీ కలగానే మిగిలిపోయిందా? మీరు ఒకవేళ కావాలంటే మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ గ్యాడ్జెట్ సహాయంతో. ఇది ఎలాంటి ఎలక్ట్రిక్ స్కేట్స్ అంటే చాలా అమేజింగ్ ఫీచర్స్ తో వస్తాయి. ఈ 2 ఎలక్ట్రిక్ స్కేట్స్ లలో ఇన్బిల్ట్ అయి ఉంటాయి 300 వాట్ పవర్ఫుల్ మోటార్. వీటి సహాయంతో 20 మైల్ టాప్ స్పీడ్ తో మీరు వెళ్ళవచ్చు. ఒకేసారి సింగిల్ ఛార్జ్ చేసిన తర్వాత 15 మైల్ వరకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు మీరు. ఒకవేళ కావాలంటే మీరు స్టంట్స్ చేయడానికి లేదా నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే దీని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయగానే ఇది స్పీడ్ గా ఎలక్ట్రిక్ బోర్డ్ డెస్టినేషన్ వరకు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే ఈ విధమైన గ్యాడ్జెట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది. ఒకవేళ రోడ్లు మంచిగా ఉన్నట్లయితే దీన్ని వేసుకొని రైడింగ్ ని ఎంజాయ్ చేయండి. ఓవూ కార్డ్. ఒకవేళ ఎవరైనా కొత్తగా కంపెనీ పెట్టినట్లయితే వాళ్ళ ఐడెంటిటీ ప్రపంచానికి తెలియడానికి విజిటింగ్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ విజిటింగ్ కార్డ్స్ జమానా ఖతమైపోయింది. ఇప్పుడు ఎలాంటి కార్డులు రాబోతున్నాయంటే NFC బేస్డ్. ఒకవేళ నార్మల్ విజిటింగ్ కార్డు ఎవరైనా ఇస్తే కొన్నిసార్లు అవి చేతులలో నలిగిపోతాయి. వాటి కారణంగా డేటా ఎరేజ్ అయిపోతుంది లేదా వాటిని చూసుకోకుండా పక్కన పాడేస్తాం. అది మనకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎలాంటి విజిటింగ్ కార్డ్స్ వచ్చాయి అంటే కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇక మీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తి మొబైల్ ఫోన్ లోకి చేరిపోతుంది. కొద్దిగా అలాంటిదే విజిటింగ్ కార్డ్ ఇది. దీని ఒక పర్సనల్ విజిటింగ్ కార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ బిజినెస్ డీటెయిల్స్ తో పాటు కాంటాక్ట్స్, పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడానికి ఈ NFC బేస్డ్ విజిటింగ్ కార్డ్స్ ని యూజ్ చేస్తారు. దీన్ని కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ చేసి మీ మొత్తం ఇన్ఫర్మేషన్ ని దీన్ని కేవలం మీరు ఒక్కసారి మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ చేయగానే ఆ కార్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీ మొబైల్ ఫోన్ లోకి వచ్చి చేరుతుంది. యాంకర్ 548 పవర్ బ్యాంక్. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ తో పాటు మీ పవర్ బ్యాంక్ కూడా డిశ్చార్జ్ అయినట్లు అయితే మీకోసమే ఈ గ్యాడ్జెట్ తయారు చేశారు. నార్మల్ పవర్ బ్యాంక్స్ తో మీరు మొబైల్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వంటి వాటిని అయితే ఛార్జ్ చేయవచ్చు. అది ఒకవేళ మాట్లాడుకుందాం డ్రోన్ గురించి అయినట్లయితే వాటి పవర్ ఈ చిన్న పవర్ బ్యాంక్ తో సరిపోదు. అక్కడ యూజ్ అవుతుంది ఈ విధమైన పవర్ స్టేషన్. ఇది చాలా పోర్టబుల్ గా ఉంటుంది. 192 అవర్స్ క్యాపబిలిటీతో వచ్చే ఈ పవర్ బ్యాంక్ బ్యాటరీ మీ మొబైల్, పవర్ బ్యాంక్, ల్యాప్టాప్, టాబ్లెట్, డ్రోన్ ఇలాంటి గ్యాడ్జెట్స్ అయితే చాలా ఈజీగా ఛార్జ్ చేస్తుంది. దీనికి కావాలంటే మీరు పిక్నిక్ కి కూడా తీసుకువెళ్ళవచ్చు. మీరు ఎక్కడైనా టూర్ కి తిరగడానికి వెళ్తున్నప్పుడు కూడా దీన్ని తీసుకువెళ్ళవచ్చు. ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు. ఇంతే కాదు, ఇందులో ఉన్న చిన్న డిస్ప్లే లో ఇవ్వబడి ఉంటుంది. అందులో బ్యాటరీ, పవర్, డెలివరీ రిలేటెడ్ ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో డిఫరెంట్ USB పోర్ట్స్ ఉంటాయి. అంటే ఒక్కసారి ఎన్నో డివైజెస్ అయితే ఛార్జ్ చేయవచ్చు మీరు. అండ్ ఇందులో అడిషనల్ ఫీచర్స్ కూడా ఇవ్వబడి ఉన్నాయి. అది నీకు చాలా బాగా నచ్చుతుంది. అది ఏంటి అంటే ఇది ఎమర్జెన్సీ ల్యాంప్ లాగా కూడా యూజ్ అవుతుంది. దీనిపైన అయితే LED లైట్స్ అయితే ఇవ్వబడి ఉన్నాయి. రాత్రి టైంలో యూజ్ చేసుకోవచ్చు. ట్రావెల్ చేసే వాళ్ళు వాళ్ళ ట్రావెల్ క్యాంప్ సెటప్ లో ఒక చైర్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. కానీ ఆ చైర్ ఒక్క పర్సన్ కూర్చోవడానికి సరిపోతుంది. అదే ఒకవేళ ఎక్కువ మంది టూర్ కి వచ్చినట్లయితే ఈ చిన్న చైర్ మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఉన్న ఒక్క కుర్చీ కోసం అందరూ గొడవ పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీకు అవసరం అవుతుంది ఈ విధమైన కౌచ్. ఇది ఎలాంటి ఫోల్డబుల్ కౌచ్ అంటే దీన్ని స్పెషల్ గా విశ్రాంతి తీసుకోవడానికి తయారు చేశారు. ఇది ఫుల్ సైజ్ కౌచ్. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ముగ్గురు చాలా ఈజీగా కూర్చోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోయిన తర్వాత దీన్ని కావాలంటే మడత పెట్టుకొని ఒక బ్యాగ్ లాగా భుజాలకు వేసుకోవచ్చు. ఈ మాట మీకు కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ చైర్ ని ఒక బ్యాగ్ లాగా వేసుకోవడం ఏందో అని. కానీ ఇక్కడ మీ కంఫర్ట్ ని దృష్టిలో ఉంచుకొని చాలా బాగా తయారు చేశారు. ఇందులో మీకు కంఫర్ట్, కొద్దిసేపు కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. చలికాలంలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కూడా కావాలనుకుంటున్నారా ఇలాంటి పోర్టబుల్ కౌచ్ ట్రావెల్ సమయంలో ఎక్కడికైనా తీసుకువెళ్ళేలా లేదా గార్డెన్ లో తీసుకోవాలనుకున్నప్పుడు, అలాంటప్పుడు ఈ గ్యాడ్జెట్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.